గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక. భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే. ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురపో, గోరొంక గూటికే చేరావు చిలక. భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. నిలువలేని కనులు నిదుర పొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. నిలువలేని కనులు నిదుర పొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. పైట చెంగురె పరెపలు పద పదలెమ్మన్నాయి, పైట చెంగురె పరెపలు పద పదలెమ్మన్నాయి. పలుకైన పలుకవా బంగారు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక. భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఈ పాట దాగుడు మూతలు అనే చిత్రంలో 1964లో సినిమా ఇది. ఈ పాట రచించింది మా గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు. పాట పాడిందేమో ఘంటసాల మాస్టర్ గారు. అయితే ఘంటసాల మాస్టర్ గారు ఈ పాట విన్న తర్వాత, పాడిన తర్వాత ఆయన దాశరథి గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు గోరొంక గూటికే చేరావు చిలక అని ఎలా అన్నారండి? ఎందుకంటే గోరింక ఒక తెగకి చెందిన పక్షి, చిలక ఒక తెగకి చెందిన పక్షి. కాబట్టి ఈ ఈ గోరింక గూటికి చిలక చేరటం ఏంటి, ఇది కొంచెం బాగలేదు కదా అని అన్నారు. అయితే ఈ దాశరథి కృష్ణమాచార్యులు చాలా గొప్ప కవండి ఆయన. ఆయన దాన్ని ఏ విధంగా చెప్పారో చూడండి. ఆయన ఏమంటారంటే, చిలక కానీ గోరింక కానీ వాటి వాటి జీవితకాలంలో జత ఒక పక్షితోనే కడతాయిట. ఒక మగ చిలక ఒక ఆడచిలకతోనే కాపురం చేస్తుంది. అట్లాగే గోరింక కూడా ఒక మగ గోరింక ఒక ఆడ గోరింకతోనే కాపురం చేస్తుంది. కాబట్టి ఈ రెండింటి పక్షుల్లో ఈ కాపురం చేయటంలో ఒక సామీప్యత ఉంది. అందుకని పూర్వం పెళ్ళైన వాళ్ళు ఆశీర్వచనం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళు చిలక గోరింకల్లా ఉండండి అని దీవిస్తూ ఉండేవాళ్ళు. చివరగా ఈ పాటలో చూడండి, గోరంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. ఇక్కడ చూడండి, చివర చిలక, దాని కింద మొలక. ఈ పదాలు కూర్పు కూడా చక్కగా రావటానికి బహుశా ఆ కవి గారు ఆ విధంగా రచించారని నేను అనుకుంటున్నాను. చూడండి, దాశరథి గారు ఎంత గొప్ప మహాకవి. నమస్కారం.